ఆ మాత్రానికే చంపేయాలా? ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళిద్దరిని ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ చంపాలి. ప్రేమించి మోసం చేస్తే ఏమవుతుందో ప్రేమికులందరికీ తెలియాలి. సరే, వాళ్ళంటే మోసం చేశారు, మరి వాళ్ళ అన్నయ్యని ఎందుకు చంపావు? రేయ్, నా చెల్లెల్నే చంపుతావురా? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని వేసేసా. వీళ్ళని కూడా కావాలంటే అక్కడే వేసేసేవాణ్ణి. కానీ నేను వచ్చింది నీకోసమరా. మిగతా వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? అంతా వినండి, నన్ను వీడు లేపుకుపోతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటాడంట. అయ్యో చిత్ర, నీ ఎక్సైట్మెంట్ ఆపుతావా? మీ నాన్న ఈజీగా మనల్ని వదలడు. ఈ పార్టీకి నాకేదో బ్యాండ్ తగిలించే ఉంటాడు. బ్యాండ్ తగిలించడం ఏంటి? అయినా బ్యాండ్ లేకుండా పెళ్ళేంటి? అబ్బా ఎక్స్ట్రా చేయకు. దొరికామంటే మీ నాన్న స్పాట్లోనే చంపేస్తాడు. పోయేది నేనేగా. నా ప్రేమ కోసం చేస్తానన్నావు కదా. ఆ ఊపిలో 190 అంటావమ్మా. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నువ్వు కామ్గా కూర్చో. ఎంత వీలైతే అంత త్వరగా మనం ఇక్కడి నుంచి బోర్డర్ దాటేయాలి. దాటేయాలి. నువ్వు నేను కలిసి ఇలా జంప్ అయిపోతుంటే వాళ్ళే థ్రిల్గా ఉంది కదూ. దొరికితే కూడా అంతే థ్రిల్లింగ్ గా ఉంటుందిలే. ఎందుకు ఆపావు? నేను ఆపలేదు, పెట్రోల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎలా? సిటీ కూడా దాటిపోయాం. దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఏమీ లేవే. గాడ్, కార్తిక్, ఆ బండిని కొట్టేస్తే తమరికి ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయన్నమాట. అప్పుడప్పుడు. వచ్చే వచ్చే. బాయ్.
ఆగిపోయిందా? లేదు, నేనే ఆపాను. దిగు. ఎందుకు? చూడు చిత్ర, ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మనకు ఆ చౌరస్తానే టర్నింగ్ పాయింట్. అర్థం కాలేదు. పిచ్చి చిత్ర, మనల్ని వెతుక్కుంటూ మీ వాళ్ళు ఆ చౌరస్తా వరకు వస్తారా? కానీ అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో అర్థం కాక అన్ని వైపులా వెళ్తారు. ఇటువైపు మాత్రం రారు. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్తుంది ఫారెస్ట్లోకి. వావ్. వెళ్దామా? కమా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.